అట్లాగా నువ్వు చూసినవి చాలా అవసరమైనవి ఉన్నాయి, కొన్ని అనవసరమైనవి ఉన్నాయి. అనవసరమైనవన్నీ కూడా ఒక భారంగా మారి నీలో స్టోరేజ్ అవుతుంది. ఈ పనిని సైతాన్ తీసుకున్నాడు. అంటే ఉండాల్సినవి నీలో ఉండకుండా ఉండకూడని చెత్తంతా నింపి ఉండవలసినవి నీలో నుంచి డిలీట్ అయిపోయేటట్టు, తొలగిపోయేటట్టు, బయటికి పోయేటట్టు వాడు కుట్ర చేశాడు. లేకపోతే నష్టమేముంది? నువ్వు సినిమా చూస్తే దేవుడికి ఏమన్నా నష్టమా? లేకపోతే నువ్వు రీల్స్ చూస్తే దేవుడికి ఏమన్నా నష్టమా? లోకంలో ఉన్న చెత్తంతా చూస్తే ఆయనకి ఏమన్నా ఇబ్బంది అయింది? ఆయనకు వచ్చిన నష్టం నీకు నష్టం. నీలో స్టోరేజ్ సిస్టమ్ అనేది ఒక నిర్ణీత కొలతలో ఉంది. దానిలోనే నువ్వు మెయిన్వన్నీ స్టోర్ చేసుకోవాలి. నువ్వు ఏడాడ చెత్తంతా తీసుకొచ్చి అందులో వేసావంటే స్టోర్ అయినవి డిలీట్ అయిపోతాయి, అవి నీకు గుర్తు రావు. అవి అలా జరగకూడదు అంటే నువ్వు సెల్ ఫోన్ యూజ్ చేయి వాక్యం కోసం, సెల్ ఫోన్ యూజ్ చేయి ఇంపార్టెంట్ న్యూస్ కోసం, సెల్ ఫోన్ యూజ్ చేయి ఫోన్పే, గూగుల్ పే, లేకపోతే ఏదో ఆర్థిక లావాదేవీల విషయంలో. నువ్వు సెల్ ఫోన్ యూజ్ చేయి నీ పని విషయంలో, నువ్వు సెల్ ఫోన్ యూజ్ చేయి ఇంపార్టెంట్ థింగ్స్. అంతేగాని ఖాళీ దొరికింది కదా అని ఏడాడు చెత్త అంతా చూస్తూ ఉంటే నువ్వు చూసిన అది 2 నిమిషాల రీల్ అయినా కావచ్చు, ఆ రీల్స్ నువ్వు చూసేది ప్రతిదీ లోడ్ అయిపోయింది. ఎంత స్టోరేజ్ అవుతుందో చూడు. ఇది నువ్వు అనవసరంగా మోస్తున్న బరువు, నీకు తెలియకుండానే మోస్తున్నావు. దీన్ని ఏమంటారంటే అనవసరపు భారము అంటారు. దీన్ని కూడా విడిచిపెట్టాలి. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. చాలామందికి తెలియదు. బ్రెయిన్ స్ట్రోక్స్ ఈరోజు ఎక్కువగా రావడానికి కారణం, చిన్న వయసులో బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి కారణం ఇది కూడా ఓవర్లోడింగ్. కెపాసిటీకి మించి లోడ్ అవుతుంది సరుకు. హలో, ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? కెపాసిటీకి మించి లోడ్ అవుతుంది, దానివల్ల డ్యామేజ్ అవుతుంది. ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి? బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ బయటికి పోయి చెత్త అంతా లోపలికి చేరుతుంది. 2, చెత్త లోపల చేరి ఊరుకుంటుందా? ఆ చెత్త తన లక్షణాలు అది వ్యక్తపరుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మళ్ళీ మనం పాపంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 3, ఎందుకు వదిలేయమన్నాడు? వీటిని వదిలేయమని ఎందుకు చెప్పాడు? ఇప్పుడు ఆయనకు వచ్చిన నష్టం ఏంది? సరే, నువ్వు మోపాలనుకున్నావో మోపోయా, మేము మోయాలి, అవి మోస్తాం, ఇవి కూడా మోస్తాం, ఏముందిలే ప్రభా అంటే ఆయన అంటాడు, ఇప్పుడు ఈ చేతికి ఒక బ్యాగ్ అన్న ఈ చేతికి ఒక బ్యాగ్ తగిలించుకున్నావు అనుకో, నేను తగిలించాలనుకున్న తగిలియటానికి ఖాళీ ఉండదురా నా మాటిని అంటాడు ఆయన. స్తోత్రం. అర్థమైందా? అవి విడిచిపెట్టని ఎందుకు అంటున్నానంటే వాటిని బరువులు దించుకున్నావు అనుకో, అప్పుడు నేను తగిలించాలనుకునే తగిలిస్తానమ్మా నీకు అంటాడు అనమాట. ఏమన్నా అర్థమైందా? కాలేదా? ఆల్రెడీ నువ్వు తగిలించుకో, 4 బ్యాగులు తగిలించుకో. నేను తగిలించాలనుకున్నా, ఏడ తగిలించాలి నీకు? ఇప్పుడు కూడా అర్థం కాలేదా? అర్థం అయింది. కాబట్టి నువ్వు నేను తగిలించుకోమన్న బ్యాగులు తగిలించుకోవాలంటే ఆల్రెడీ నీవు కొన్ని బ్యాగ్ని విడిచిపెట్టాలి కొన్ని బ్యాగ్స్ని. ఇవి మొత్తం నువ్వు మోయలేవు, అందుకని కొన్ని నాకు వదిలేసాయి, నేను చూసుకుంటాను. ఇదిగో ఈ 2 నువ్వు మోస్తే చాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు విడిచిపెట్టాలి? విడిచిపెట్టకపోతే ఆయన చెప్పినవి చెయ్యాతి కాదు. ఆయన చెప్పినవి ఫ్రీగా నువ్వు చేయాలంటే ఆయన విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టాలి. అందులో 2వది ఏంటి? చింతలు. 3వది అనవసరపు బాధ్యతలు, అనవసరపు భారాలు, అనవసర విషయాలను గూర్చిన భారాలు. అనవసరమైనవి కొన్ని మోస్తుంటాం మనం. మొదటిది ఏం చెప్పాను? పాప భారం వదిలిపెట్టమన్నాను. 2వది ఏం చెప్పాను? చింతలు, దిగుళ్ళు అన్న భారం నీది కాదు, అది నువ్వు మోయటానికి లేదు. ఎందుకంటే చాలా చోట్ల చెప్పాడు దేవుడు, దేనిని గూర్చి చింతపడకుడి కానీ
ప్రతి విషయమును గూర్చి కృతజ్ఞతాపూర్వకముగా మీ మనవులు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానం మీ తలంపులకు కావలి ఉండును అని ఫిలిప్పీ పత్రిక 4:5 నుంచి కిందికి చెప్పాడు. చాలా చోట్ల రాయించాడు. కాబట్టి చింత వదిలేసేయాలి. 2, మూడవది అనవసరపు భారాలు కొన్ని ఉంటాయి మనం ఎత్తుకునేవి. అనవసరపు భారాలు ఏంటంటే మన మెదడులో స్టోరేజ్ వ్యవస్థ ఉంటుంది. హృదయం అనుకోండి, మెదడు అనుకోండి, మనసు అనుకోండి. హృదయము, మనసు, భౌతికంగా చెప్పాలంటే మెదడు, ఆలోచన ప్రపంచం. స్టోరేజ్ వ్యవస్థ ఉంటుంది మనకి. ఆ స్టోరేజ్ వ్యవస్థ ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిధిలో ఉంటుంది. మొత్తంగా ఆయనైతే ఒక స్థాయిని ఇచ్చాడు. ఉదాహరణకి ఒక డ్రమ్ ఉంది. 25 లీటర్లు పడతాయి ఒక డ్రమ్ములో, 50 లీటర్లు పడతాయి ఒక డ్రమ్ములో, 100 లీటర్లు పట్టే డ్రమ్ము కూడా ఒకటి ఉంటుంది. 100 లీటర్లు పట్టే డ్రమ్ములో 1000 లీటర్లు పోయలేరు. దాని కెపాసిటీ ఎంత ఇచ్చాడంటే 100 లీటర్స్ ఇచ్చాడు. ఓకే, దానిలో 1000 లీటర్లు పడతాయా? 500, 300, 100 లీటర్లు ఇచ్చాడంటే 100 పడతాయి, మిగిలింది పోతుంది. అవునా? అలాగే మన హృదయము లేక మనస్సు లేదా బ్రెయిన్ స్టోరేజ్ వ్యవస్థలో కొంత పరిధిలోనే మనం నింపుకొని ఉంచుకోగలం. మించింది పోతుంది. కెపాసిటీ అంటారు కదా. మనకు కూడా దేవుడిచ్చిన సిస్టంలో కొంత కెపాసిటీని డిజైన్ చేశాడు ఆయన. ఆ పరిధిలోనే మన విషయాలను గ్రహించగలం, దాచగలం. మించితే మన వల్ల కాదు. అర్థమైందా? సాతాను చేస్తున్న కుట్ర ఏంటంటే దేవుడిచ్చినటువంటి కెపాసిటీలో నింపవలసిన విషయాలను మనం నింపుకుంటే అది మనకి, సమాజానికి క్షేమం. కానీ వాడేం చేస్తున్నాడు? నింపబడవలసిన విషయాలు నింపబడకుండా, అవి నింపబడటానికి ఖాళీ లేకుండా వేరే వ్యర్థతంతా తీసుకొచ్చి నింపుతున్నాడు. ఇప్పుడు కొన్ని రీల్స్ చూసావు, లేకపోతే కొన్ని వీడియోస్ చూసావు, లేదా కొన్ని సినిమాలు చూసావేవో. వాక్యాన్ని 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని నువ్వు నింపుకున్నావు అనుకో, అవి నింపుకోవడానికి స్టోరేజ్ సరిపోదు. ఒకవేళ మళ్ళీ ఇవి నింపుకున్నా నువ్వు వాటిని కూడా నింపాలనుకో, ఏం జరిగిందో తెలుసా? వీటిని మళ్ళీ బయటికి పంపాలి. ఆల్రెడీ నీలో ఉన్న విషయాన్ని నువ్వు బయటికి పంపితే కానీ అవి లోడ్ కావు. ఎంత కుట్ర అంటే, ఒక సినిమాని నీకు చూపించాడు అంటే దాదాపు 3 గంటల సినిమాలో మెయిన్ పార్ట్స్ అన్నీ నీ మనసులోకి వచ్చేస్తాయి, లోడ్ అయిపోతాయి. ఒక మూవీ చూసాం, మళ్ళీ ఇంకొక మూవీ అదే మూవీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత చూస్తే నేను చూశానంటావు. తర్వాత ఇది జరిగింది కదా చూశాను నేను అంటావు. ఎంతమంది చెప్తారు అది? ఒకసారి ఆలోచించండి. ఒక మూవీని చూసినప్పుడు అవసరం లేదు తీసేనా, 3 గంటలు లేదా 2.5 గంట ఒక సినిమా నువ్వు చూసినప్పుడు నీకు తెలియకుండానే నీలో స్టోరేజ్ అయిపోతుంది అది. అదే మూవీని కొన్ని నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మళ్ళీ నీ ముందు చూయించినప్పుడు స్టార్టింగ్ చూసి ఇది నేను చూశాను, తర్వాత ఇది జరిగిద్ది నువ్వు చెబుతావా చెప్పవా? ఎట్లా తెలుసు? నీకు తెలియకుండానే లోడ్ అయిపోయింది. అట్లాగా నువ్వు చూసినవి చాలా అవసరమైనవి ఉన్నాయి, కొన్ని అనవసరమైనవి ఉన్నాయి. అనవసరమైనవన్నీ కూడా ఒక భారంగా మారి నీలో స్టోరేజ్ అవుతుంది. ఈ పనిని సైతాన్ తీసుకున్నాడు. అంటే ఉండాల్సినవి నీలో ఉండకుండా, ఉండకూడని చెత్తంతా నింపి, ఉండవలసినవి నీలో నుంచి డిలీట్ అయిపోయేటట్టు, తొలగిపోయేటట్టు, బయటికి పోయేటట్టు వాడు కుట్ర చేశాడు. లేకపోతే నష్టమేముంది? నువ్వు సినిమా చూస్తే దేవుడికి ఏమన్నా నష్టమా? లేకపోతే నువ్వు రీల్స్ చూస్తే దేవుడికి ఏమన్నా నష్టమా? లోకంలో ఉన్న చెత్తంతా చూస్తే ఆయనకి ఏమన్నా ఇబ్బంది అయింది? ఆయనకు వచ్చిన నష్టమే నీకు నష్టం.
నీలో స్టోరేజ్ సిస్టమ్ అనేది ఒక నిర్ణీత కొలతలో ఉంది. దానిలోనే నువ్వు మెయిన్ స్టోర్ చేసుకోవాలి. నువ్వు ఏడాడ చెత్త అంతా తీసుకొచ్చి అందులో వేసావంటే స్టోర్ అయినవి డిలీట్ అయిపోతాయి, అవి నీకు గుర్తు రావు. అవి అలా జరగకూడదు అంటే నువ్వు సెల్ ఫోన్ యూజ్ చేయి వాక్యం కోసం, సెల్ ఫోన్ యూజ్ చేయి ఇంపార్టెంట్ న్యూస్ కోసం, సెల్ ఫోన్ యూజ్ చేయి ఫోన్పే, గూగుల్ పే, లేకపోతే ఏదో ఆర్థిక లావాదేవీల విషయంలో. నువ్వు సెల్ ఫోన్ యూజ్ చేయి నీ పని విషయంలో, నువ్వు సెల్ ఫోన్ యూజ్ చేయి ఇంపార్టెంట్ థింగ్స్. అంతేగాని ఖాళీ దొరికింది కదా అని ఏడాడు చెత్త అంతా చూస్తూ ఉంటే నువ్వు చూసిన అది 2 నిమిషాల రీల్ అయినా కావచ్చు, ఆ రీల్స్ నువ్వు చూసేది ప్రతిదీ లోడ్ అయిపోయింది. ఎంత స్టోరేజ్ అవుతుందో చూడు. ఇది నువ్వు అనవసరంగా మోస్తున్న బరువు, నీకు తెలియకుండానే మోస్తున్నావు. దీన్ని ఏమంటారంటే అనవసరపు భారము అంటారు. దీన్ని కూడా విడిచిపెట్టాలి. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. చాలామందికి తెలియదు. బ్రెయిన్ స్ట్రోక్స్ ఈరోజు ఎక్కువగా రావడానికి కారణం, చిన్న వయసులో బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి కారణం ఇది కూడా ఓవర్లోడింగ్. కెపాసిటీకి మించి లోడ్ అవుతుంది సరుకు. హలో, ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? కెపాసిటీకి మించి లోడ్ అవుతుంది, దానివల్ల డ్యామేజ్ అవుతుంది. ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి? బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ బయటికి పోయి చెత్త అంతా లోపలికి చేరుతుంది. 2, చెత్త లోపల చేరి ఊరుకుంటుందా? ఆ చెత్త తన లక్షణాలు అది వ్యక్తపరుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మళ్ళీ మనం పాపంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 3, 4వది క్రియేటివిటీ దెబ్బతింటుంది. సృజనాత్మకత అంటారు. ఎదుటోళ్ళు కల్పించినవన్నీ చూసి దానికి అలవాటు పడిపోయి ఓన్గా సృజించేటువంటి కెపాసిటీని మనకి దేవుడు ఇస్తే దాన్ని కోల్పోయి ఇక ఎవడు ఏది చేస్తే చూడటానికి అలవాటు పడిపోయి ఓన్గా ఉన్న దేవుడిచ్చిన క్రియేటివిటీ ఎఫెక్ట్ అయిపోతుంది. మనం ఏముందిలే అనుకునే దానిలో ఎంత సమస్య ఉందో చూడండి. కానీ మనకు ముందు రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవు. వాళ్ళకి చాలా పీస్ మైండ్ ఉండింది. ఎందుకంటే వాళ్ళకి ఇంత మానసిక ఒత్తిడి లేదు. చక్కగా టైంకి తిన్నారు, ప్రార్థన చేసుకున్నారు, పని చేసుకున్నారు, సెలవు వచ్చినప్పుడు వెళ్ళి దేవునితో గడుపుకున్నారు, పాటలు రాసుకున్నారు, వాక్యాలు ధ్యానించుకున్నారు, మంచి ప్రత్యక్షతలు చూశారు, దేవుని పరిచర్య చేశారు, దేవుని కొరకు ఫలించారు. వాళ్ళకి చాలా టైం ఉండింది. ఇంత చేసి కూడా వాళ్ళకి టైం ఉండింది. ఈరోజు ఒక సెల్ ఫోన్లో మనం బిజీ అయిపోవటం వల్ల మనకి అసలు టైమే చాలట్లా. చాలామంది గొడవ అదే, టైం లేదు సార్, టైం చాలట్లేదు. నేను చెప్తున్నాను, కొద్ది రోజులు నువ్వు సెల్ ఫోన్ పక్కన పెట్టి చూడు, పిచ్చ టైం ఉంటుంది నీకు. ఏం చేయాలో కూడా దోసదు, అంత టైం ఉంటుంది నీకు. ఆ టైంలో బోల్డ్ అని చేసేయచ్చు నువ్వు. ఎంతమందికి అర్థమవుతుంది తమ్ముడా నేను చెప్పేది? ట్రై చేసి చూడండి మీరు. నేను చేయకుండా చెప్పట్లా, నేను ఆల్రెడీ పరిశోధన చేసి చెప్తున్నాను. బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, స్టోరేజ్ వ్యవస్థ క్లోజ్ అయిపోతుంది, మూయబడిపోతుంది, లేదా ఆల్రెడీ ఉన్నాయి స్టోర్ అయినా వెళ్ళిపోతాయి బయటికి. చెడ్డయి నింపుకోవటం వల్ల దాని తాలూకు రిజల్ట్ మనం చూడాల్సి ఉంటుంది. 4వది సృజనాత్మకత పోతుంది, క్రియేటివిటీ ఎఫెక్ట్ అయిపోతుంది. అంతటితో అయిపోవాలి, ఇంకా బోల్డ్ అని టైం లాస్ అయిపోతుంది. చేయాల్సినవి టైంలో చేయకుండా మనం ఎఫెక్ట్ అయిపోతాం. ఎంత నష్టం కలుగుతుందో చూడండి. అనవసరపు భారాల్లో ఇదొకటి. విడిచిపెట్టాలి. 3 చెప్పాను. మొట్టమొదటిది పాప భారాన్ని విడిచిపెట్టాలి, చింతల భారాన్ని విడిచిపెట్టాలి, అనవసరపు భారాలను విడిచిపెట్టాలి.